వైసీపీ హయాంలో 4064.56 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ చిత్తశుద్ధితో చర్చించే సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని వాకౌట్ చేయడం వైసీపీకి ప్యాషన్గా మారిపోయిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో తాను రికార్డుగా చెబుతున్నానని, విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు తనకు హక్కు ఉందన్నారు లోకేష్. నాకు అలాంటి విషయం లేదు. నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. విద్యాశాఖ మార్చాలిగా నేను మాట్లాడుతున్నా. రైట్ టు టాక్. 4064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఐ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్ లో. నేను టేబుల్ చేస్తా హౌస్ లో. అధ్యక్ష, దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడతాం అధ్యక్ష. 10th క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేమున్నాం అధ్యక్ష. అది మా లక్ష్యం అధ్యక్ష. వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను. అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష. ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష. ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు. మీరు గమనించండి దయచేసి. ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు, హాయిగా టీ తాగుతారు, మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పుండొచ్చు. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈరోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం. సమస్యలు ఉన్నాయి లేదా నేను అన్నట్లా, కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలాగా నోరు మూసేయడం కాదు మేము ఇక్కడ ఉంది. మేము చర్చించి